ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదు అంటున్న వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అక్కసు అసూయ అండి. ఎందుకంటే ఆనాడు మరి ఏది 19 ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, రాజధానిని ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం, నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను, అది ఇది అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం. ఏదైతే హఠాత్తుగా మరి 3 రాజధానులు కూడా ఉండొచ్చు అని చెప్పేసి 3 రాజధానుల ప్రస్తావన తెచ్చి కుల మతాలుగా ప్రాంతాలుగా విడదీయాలనే ఒక వాళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీలో భాగంగా దుర్మార్గంగా ఆ రోజు అలాంటి ప్రకటనలు చేయటం మనం చూడొచ్చు. ఏదైతే మరి చెల్లుబాటు కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు గతంలో అమరావతిని మరి శ్మశానంగా పోల్చటం, అడవిగా పోల్చటం, ఇవన్నీ మనం చూసినటువంటి పరిస్థితి. ఒక్కటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్కళ్ళకు తెలిసినటువంటి కూడా విషయం, ఒక్క పిలుపుతో మరి ఆనాడు విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదైనప్పుడు మరి రాజధాని లేనిటువంటి ప్రాంతంలో ఒక ప్రత్యేక ఆలోచన ధోరణితో అన్ని రకాలుగా మరి ఆనాడు మరి పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకొని రాష్ట్రానికి నడిబొడ్డున రాష్ట్ర రాజధాని ఉండాల్సిందని చెప్పేసి భావించి ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా అమరావతి ఒక ప్రఖ్యాతమైనటువంటి రాష్ట్ర రాజధానిగా తయారు చేయాలని ఒక అచంచల దీక్షతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వంగానే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మరి ఆ రోజు 30,000 పైచిలకు ఎకరాలు ఇవ్వటం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి ఘట్టంగా మరి ఆనాడు దేశమంతా ఒక సంచలనంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకున్నటువంటి విషయం. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి శాశ్వత రాజధాని అమరావతి అయిపోతే మరి క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికే పోతుందని చెప్పి ఒక దురుద్దేశంతో, కుటిల రాజకీయ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజకీయాల ప్రస్తావన తేవటం అనేది మరి ఆ రోజు జరిగినటువంటి కుట్ర. ఇక చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పేసి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టడం మరి రేపటి అడుగులకి బాసటగా మరి యొక్క ఉదంతం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన రాహిత్యం ఏదైతే మరి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, సీనియరు మరి రాజకీయ నాయకులు, వారు ఆ విధంగా మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీ ఎప్పుడు అబద్ధాల గుడుగురే మోస్తుందని చెప్పేయడానికి వారి యొక్క మాటలే నిదర్శనమని మరొకసారి యావత్తు రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియపరచుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటుంది ఏంటంటే కనుక మేము వ్యతిరేకం కాదు, కాకపోతే చంద్రబాబు నాయుడు దోపిడీకి మాత్రమే వ్యతిరేకం, అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకొని తింటున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి కుట్ర అనుకోవాలా, లేకపోతే మానసిక పరిస్థితి బాగోలేదు అనుకోవాలా? ఎందుకు ఆయన చెప్పినటువంటి ఏవైనా గతంలో కానీ మరి అధికారం వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు కానీ చెప్తున్నటువంటి మాటలు మొన్న మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి డిస్ప్లే మీద ప్రదర్శించడం జరిగింది. ఆయన యొక్క నాలుకలు 2 నాలుక, 1 నాలుక అంటాం మామూలుగా, జనరల్గా అయితే 2 నాలుకల ధోరణి అంటాం. కానీ ఆయన యొక్క మాటలు ఒకసారి పరిశీలిస్తే బహునాలుకల ధోరణి అని చెప్పేసి చెప్పవచ్చు అని చెప్పేసి చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ప్రజా శ్రేయస్సు కోరుకునే ప్రజానాయకుడిగా ఆయన మన్ననలు పొందలేదు. కాబట్టి మరి జనాలు ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారనేది వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా పెట్టినటువంటి ప్రజలు కూడా ఖచ్చితమైన ఉద్దేశంతోనే అక్కడికే పరిమితం చేయాలని చెప్పి ప్రతిపక్షానికి కూడా వీళ్ళు ఉంటే ఇంకా మరి అన్ని విధాలుగా ఆటంకంగా మారుతారని భావించే మరి కేవలం
175 స్థానాల్లో 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇంకా వీళ్ళ ధోరణి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పేసి మరొకసారి నేను చెప్తా ఉన్నాను. అంటే వీళ్ళు నిజంగానే 2 నాలుకల ధోరణిని ఎలా చూడాలి? ఒక పక్కన చూస్తేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మేము అనుకూలమే, ఎప్పటికీ అమరావతికి అనుకూలమే అని మాట్లాడుతున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు చూస్తే కనుక అసలు ఆ బిల్లు ఏదైతే మీరు చేసిన తీర్మానమే చెల్లదు అనే మాట మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకే ఒక మాట మీద పొంతం లేదనుకోవాలంటారా? మరి ఖచ్చితంగా వాళ్ళకే పొంతం లేదంటే వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసే యొక్క సందర్భాలు ఆ తాడేపల్లి కోటలో ఉండవు. ఎవరికి మైండ్ కనిపిస్తే వాళ్ళు వచ్చేసి చెప్పే స్ట్రాటజీ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే నలుగురిని కూర్చోబెట్టుకొని ఒక విషయంపై చర్చించే నాయకత్వ ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు అనే దానికి వీళ్ళు విడివిడిగా మాట్లాడేటువంటి మాటలే మనం కళ్ళారా చూడవచ్చు. ఏదైతే మరి దానికి అనుకూలమని సజ్జల ఈరోజు ఎట్లా చెప్తా ఉన్నాడో అదే నోటితో గతంలో వైజాగ్ వెళ్తారు, వైజాగ్ చేస్తారు, కర్నూలు, అమరావతి అని చెప్పేసి ఇటువంటి మాటలు. ఎందుకంటే నేను చెప్పడం ఏముంది కొత్తగా, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట రాజధానిపై ఉండాల్సినటువంటి స్టాండ్ వాళ్ళు ఎట్లా చూపించారో గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చిన్న పిల్లల కాడ నుంచి చనిపోయే వృద్ధుల దాకా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ నేనేదో చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళ యొక్క డొల్లతనం, వాళ్ళ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క రాజధాని అక్కసు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిపై ఆ క్రెడిట్ శాశ్వతంగా మిగిలిపోతుందని చెప్పేసి భావించే వాళ్ళు ఇటువంటి ప్రక్రియలు చేపట్టారు. ఎవడు ఏం చేసినా అమరావతి సృష్టికర్త, ప్రదాత ఒక మహాయజ్ఞం లాగా దాన్ని అకుంఠిత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానుల్లో ఒకటిగా చేస్తారు. ఖచ్చితంగా అది చూసి కుమిలి వాళ్ళు ఏడవటం తప్ప, ఇలాంటి మాటలు చెప్పుకోవడం తప్ప వాళ్ళైతే జనాలకు మంచి జరిగే విధంగా ఏనాడు చెయ్యరు, వేరే వాళ్ళకి సహకరించరు అనేది 100% నిజం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, ఏదైతే కనుక RSLR మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో ఆయన ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం చూసి ఆ కంపెనీ రాలేదు, నా వల్ల మాత్రమే వచ్చింది అనే మాట ఆయన మాట్లాడాడు కదా. ఎలా చూడాలంటారు? అంటే పెట్టుబడిదారులందరూ అక్కడ ముఖ్యమంత్రి అందంగా ఉన్నాడా అని చూసి మాత్రమే వస్తారనుకోవాలంటారా? అట్లా చూసుకుంటే ఈయనేమైనా పోటుగాడ అందగాడ కానీ అది కాదు. ఎవరైతే ముందు చూపుతో మరి అభివృద్ధిని పసిగట్టి అభివృద్ధి సంక్షేమం లభిస్తుందని చెప్పేసి ఆ యొక్క వచ్చే ఇన్వెస్టర్లను కూడా చాతుర్యంతో ఆకర్షించగలిగితే, వాళ్ళకి భవిష్యత్తుని అప్పుడు చూపిస్తే వాళ్ళు ముందుకొస్తారు, పెట్టుబడులు పెడతారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో లెక్క కట్టలేనన్ని పరిశ్రమలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కావచ్చు, 14 నుంచి 19 దాకా, 24 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని మంచి పరిశ్రమలు వారు తీసుకొచ్చారో, ఎంత అభివృద్ధి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ప్రజలకి కల్పించారు. ఇవన్నీ తెలిసినటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు. నేను అలాంటోడేదో చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రజలకు. మరో పక్క మరి ఈ అందగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 నుంచి 24 దాకా ఎన్నో కంపెనీలు పారిపోయినటువంటి పరిస్థితి. ఏదో కాదు, అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు మరి ఆనాడు స్టేట్లోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్నటువంటి కంపెనీ మరి ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోపక్క ఎన్నో కుట్రలు, మళ్ళా కియా వాళ్ళకి బెదిరింపులు, అనేక కంపెనీలను తరిమేయటం, వైజాగ్లో లూలు కావచ్చు, ఇంకో జాకీ లాంటి పరిశ్రమలు, ఇట్లా మాకు ఎన్నో మరి వెళ్ళిపోయినాయి. అంటే ఈయన యొక్క ముఖ భాగాన్ని చూసి మరి పారిపోయినాయి అని చెప్పేసి మేము కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఒక పెద్ద మనిషి తరహాలో, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో
ఏదైనా సరే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు, మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు హుందాతనంగా రాజకీయంగా మాటలు లేవనెత్తి మాట్లాడాలే కానీ ఒక వంకర బుద్ధితో మరి వంకర టింకరగా మాట్లాడితే ఈరోజు రాష్ట్రం అంతా ఎంతో అభ్యున్నతి చెంది ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాంటి రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, రేపటి తరాల మరి పిల్లలకు కావచ్చు, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మంచిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాను.